హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ముచ్చట ఏంటంటే మన తెలంగాణ పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉందంటే ఆ విషయం పైన మాట్లాడడానికి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎట్లా ఉందంటే గత 10 సంవత్సరాలలో మన తెలంగాణ భావజాలం, తెలంగాణ అస్తిత్వం అనేది చాలా గట్టిగా వినపడింది. అట్ ద సేమ్ టైం ఒకప్పుడు తెలంగాణ భాషకు లేని ప్రాధాన్యత చాలా గట్టిగా మనందరికీ తెలిసిపోయింది. తెలంగాణ భాషకు ఎంత విలువ వస్తుందనేది కేసీఆర్ గారి హయాంలో గత ప్రభుత్వంలో తెలిసిపోయింది. అలాగే సినిమాలు అనేవి కూడా చాలా 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 సినిమాలు తెలంగాణ భాషలో వచ్చి సూపర్ డూపర్ హిట్స్ అయినాయి అన్నమాట. ఆ లాంగ్వేజ్లో వచ్చేసి అయితే ప్రస్తుతం మన ఇప్పుడున్న తెలంగాణ సమాజము పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏదైనా పని చేయాలంటే చిన్న చిన్న పనులు, కూలీ పనులు, వాచ్మెన్ పనులు, లేబర్ పనులు ఉంటాయి కదా, ఇలాంటివి చేయాలంటే మాత్రం ప్రతి దానికి మన పక్క రాష్ట్రం యూపీ, బీహార్ నుంచి కూలీలు వస్తున్నారు. ఈవెన్ వ్యవసాయంలో కూలీలు చేయడానికి కూడా మన వాళ్ళే వస్తున్నారు. ప్రతిదానికి అక్కడి నుంచే బీహార్, యూపీ ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూలీలను తెచ్చుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రం కూలీలు తీసుకోకపోవడం అనేది చాలా దారుణ విషయం. ఇలా ప్రతి చిన్న పనికి కూడా మనం పక్కన బీహార్ వాళ్ళ, యూపీ వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే మన తెలంగాణ వాళ్ళతో పోలిస్తే వాళ్ళు కొంచెం తక్కువ కాస్ట్గా రావడం జరుగుతుంది. మన వాళ్ళు ఒక పర్ డే యావరేజ్గా 1000 రూపాయలు తీసుకుంటే వాళ్ళు 500 నుంచి 700, 800 లోపు వచ్చి పని చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకేం వేరే వాళ్ళ కుటుంబాలను అన్నీ వదిలేసి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వేరే వర్క్ ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళిపోయి మళ్ళీ నైట్ ఏ టైం వరకు అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. వాళ్ళు వచ్చిందే ఇక్కడికి ఆ వర్క్ చేయడానికి, పైసలు సంపాదించుకోవడానికి. కానీ మన వాళ్ళు ఏమో ఇక్కడే ఉంటాం కాబట్టి మనం లోకల్స్ అనే ఒక భావన ఉంటుంది. దాని మీద మనం ఎక్కువ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే పెద్ద మైనస్ అవుతుంది మనకు ఆ డిమాండ్ అనేది. కానీ చిన్న విషయాల్లో చూసుకుంటే ఇట్లా వాళ్ళు ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద జాబ్లలో వచ్చేసరికి ఈవెన్ ప్రతి గవర్నమెంట్ జాబ్లో ఆల్మోస్ట్ అంత ఇప్పటికీ 10-11 సంవత్సరాలు అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళదే అధికారం ఉందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని పెద్ద జాబ్లలో ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళే ఉంటారు. ఎట్లాగా పక్క స్టేట్ వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు అయితే ఉండరు. ఇలా ప్రతి దాంట్లో వేరే వాళ్ళదే ఉన్నాయి తప్ప మన తెలంగాణ వాళ్ళది ఎక్కడ జరగడం లేదు. ఇక దరిద్రానికి ఇంకేంటంటే మనకి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం జై తెలంగాణ అనడానికి కూడా ఆయన అనుకూలంగా లేరనమాట. అంత దరిద్రంగా ఉంది. ఆయన ప్రతిదీ పక్క రాష్ట్ర వాళ్ళతో చేతులు కలిపి చేయడం, ఆయనకు గురువైన చంద్రబాబు నాయుడు తోటి ఇంకా దరిద్రంగా తయారు చేస్తున్నారు. ఇంతటి దౌర్భాగ్యంగా ఉంది ప్రస్తుతం మన తెలంగాణ అనేది. ఇక్కడ కనిపిస్తున్నారు ఇట్లా వాచ్మెన్ జాబులు, ఇలాంటి జాబులన్నిటికీ ఇట్లాంటి బీహార్ వాళ్ళని, యూపీ వాళ్ళని తెచ్చుకోవడం జరిగి, అట్లాగే మన రూమ్ రెంట్లు వీళ్ళకి కూడా తిరగడానికి మెయిన్ రీజన్ కూడా వీళ్ళే అనమాట. వాళ్ళకు ఒక రూమ్లో 15-20 మంది ఉండమన్నా ఉంటారు. యావరేజ్గా వాళ్ళకు 400 నుంచి 500 పడుతుంది రెంట్ మహా అంటే నెలకి. ఇంకా ఫుడ్ అంటే వాళ్ళు ఏది ఉంటే అది తింటారు. మనకి ఇదే కావాలని ఏమి ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మన లోకల్ వాళ్ళకి వచ్చేసి కిరాయిలు పెంచడం జరుగుతుంది. వాళ్ళు 10,000కి ఇచ్చినా తీసుకొని 10 మంది ఉన్నా కూడా మనిషికి 1000 రూపాయలు పడుతుంది అనమాట. అట్లా మన వాళ్ళకు కూడా రెంట్ అనేది చాలా పెరగడం జరుగుతుంది. దీన్ని నుంచి ఎప్పుడు మారుతుందేమో చూడాలి, వెయిట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రతి దాంట్లో ఆ గవర్నమెంట్ జాబ్లో వచ్చేసి ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళదే ఆధిపత్యం ఉంది. ప్రతి గవర్నమెంట్ జాబ్లలో అది, ప్రైవేట్ జాబ్లలో కూడా ఈవెన్ చాలామంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు ప్రైవేట్ జాబ్లలో కూడా వాళ్ళు ఆంధ్ర నుంచి వస్తే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి వాళ్ళని రికమెండ్ చేసుకొని మరి వాళ్ళ కింద ఉన్న ఏ పోస్ట్ అయినా పెట్టడం జరుగుతుందన్నమాట. ఇట్లాంటివన్నీ మారాలి. తెలంగాణ అనేది ఇంకా డెవలప్ కావాలి. గత ప్రభుత్వం చాలా మంచి డెవలప్ అయింది. మన భాషకి, యాసకి, మన అస్తిత్వానికి చాలా గౌరవం దక్కింది. ఇప్పటికీ కూడా ఇంకా పోయిందేం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇట్లాంటివి చాలా చేసి తెలంగాణ ఇజ్జత్ కాపాడాలని కోరుకుంటున్నాను.